హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలోని ఆసరా చేయూత పెన్షన్దారులకు ప్రభుత్వం అయితే ఒక బిగ్ అప్డేట్ అందించింది. సో జూన్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లపై చాలామంది చాలా డౌట్స్ కామెంట్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు వెయిట్ చేయండి. సో ఒక డేట్ అయితే చెప్పాను. సో అక్కడ నుండి ఒక డేట్ అయితే వచ్చింది. సో ఆ డేట్ వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ఆ డేట్ వరకు వెయిట్ చేసి ఆ తర్వాత రాకుంటే ఇక ప్రభుత్వమే చూసుకుంటుంది. సో కానీ మీరు వీడియోని పూర్తిగా చూసి కామెంట్స్ అయితే చేయండి. మీరు వీడియోని సగం సగం చూసి కామెంట్స్ చేస్తే మీకు వీడియోలో ఉన్న మాట అయితే అర్థం అవ్వదు. సో అలాగే కామెంట్స్ అయితే చేస్తూనే ఉంటారు. సో మీరైతే పూర్తిగా వీడియోని అయితే చూడవలసిందిగా కోరుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. సో నేను జూన్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ గురించి నేను మళ్ళీ వీడియో చేయాలనుకున్నా, బట్ మీరందరూ కామెంట్స్ చేయడం ద్వారా నేనైతే మళ్ళీ వీడియోని అయితే చేస్తున్నాను. సో నల్గొండ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ DRDA పత్రిక ప్రకటన ప్రకారం జూలై 31 తేదీ వరకు ఈ పెన్షన్ల కార్యక్రమం కొనసాగుతుంది. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత మరియు ఒంటరి మహిళా పెన్షన్దారులందరికీ ఈ కాలంలో డబ్బులు పంపిణీ చేయనున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రామాల్లో పంచాయతీ మరియు పోస్టల్ శాఖ సిబ్బంది ద్వారా నేరుగా పెన్షన్లు అందజేసే మున్సిపాలిటీలు మరియు పట్టణ ప్రాంతాల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క పెన్షన్దారులు 31 తేదీ వరకు అయితే వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నారు. సో 31 తేదీ వరకు పెన్షన్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ ముఖ గుర్తింపు ద్వారా మాత్రమే పెన్షన్ పొందాల్సి ఉంటుంది. సో అంతే, ఈ నెలకి సంబంధించి 31 తేదీ వరకు అయితే పెన్షన్ వస్తుంది. సో మీరు ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు.